ఫ్రెండ్స్ జగన్‌కి వెన్నుపోటు తెలిస్తే షాక్ అవుతారు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. దయచేసి అదేవిధంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని పెడుతున్నారు. మున్సిపల్ చైర్మన్, నగర పంచాయతీ కౌన్సిలర్లు అందరూ టీడీపీలో చేరిపోయారు. అయితే కొందరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో మరికొందరు నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిపోతున్నారు. అయితే అసెంబ్లీ ఫలితాలకు ముందు నందికొట్కూరులో టీడీపీకి ఒక్కరంటే ఒక్క కౌన్సిల్ కూడా లేరు. కానీ ఇప్పుడు అక్కడ సీన్ రివర్స్ అయింది. వైసీపీకి ఒక్క కౌన్సిల్ కూడా మిగలకుండా అంతా టీడీపీలోకి చేరిపోయారు. రూరల్ మండలంలో కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. మండల గ్రామ స్థాయి నేతలు పోటీలు పడి టీడీపీలో చేరిపోతున్నారు. నందికొట్కూరు టీడీపీలో 2 వర్గాలు ఉండడంతో ఎవరి సమక్షంలో చేరాలో అర్థం కాక కేవలం నేతలను కలిసి వస్తున్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అధికారికంగా టీడీపీలో చేరలేదు. వైసీపీ నేతలను ఆయన టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు తప్ప కండువాలు కప్పుకోవడం లేదు. అయితే మాండ్ర శివానందరెడ్డి నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య కండువాలు కప్పుతూ అధికారికంగా పార్టీలో చేర్చుకుంటున్నారు. అయితే పార్టీలో ఎప్పటి నుంచో ఆధిపత్య పోరు కనిపిస్తుంటే వైసీపీ నుంచి నేతలు వచ్చి పడటంతో టీడీపీలో పరిస్థితి కాస్త గందరగోళంగానే ఉంది. క్యాడర్ అంతా టీడీపీలోకి వెళ్తున్న వైసీపీ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాత్రం నోరు మెదపడం లేదు. టీడీపీలో చేరికలపై యువనేత ఇప్పటివరకు స్పందించడం లేదు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యూహంపై పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నందికొట్కూరు నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ మాండ్ర శివానందరెడ్డి వెంట నడుస్తోంది. అయితే కండువా మార్చిన వైసీపీ నేతలు మాత్రం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి శిబిరంలో ఉంటున్నారు. అయితే నందికొట్కూరులో నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న బైరెడ్డి కావాలని సైలెంట్గా ఉన్నారని అంటున్నారు. జగన్పై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అలిగారని కొంతమంది అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తన డిమాండ్స్ జగన్ నెరవేర్చకపోవడంతో బైరెడ్డి ఎలా సైలెంట్గా ఉన్నారని అంటున్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట వల్ల ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.